రోజు ఈ విషయం మాట్లాడాలనేది కూడా తెలుగుదేశం నాయకులు మాట్లాడిన దానికి ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మాట్లాడడం జరుగుతుంది. శ్రీవారి ప్రసాదం లడ్డు వ్యవహారంలోపై టీడీపీ కూటమి కుట్ర ప్రశ్నలకు నిప్పులాంటి నిజాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. టీడీపీ కూటమి కుట్ర ప్రశ్నకు ఆరోపణలకు లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతువు కొవ్వు కాదు పామాయిల్ కెమికల్ కలిసినాయని మళ్ళీ వాళ్ళే మాట్లాడడం జరుగుతుంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో అనిమల్ ఫ్యాట్ కలిసింది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో చెప్పడం జరిగింది. కానీ జంతువు కొవ్వు లేదని సిబిఐ సిట్టు ఏదైతే ల్యాబ్ రిపోర్ట్తోనే తేలిపోయింది. మిగతా పదార్థాలు కలిసినాయని చేస్తున్న ఆరోపణలను సమాధానం చెప్పవలసింది తెలుగుదేశం కూటమి తప్ప. ఎందుకంటే నెయ్యిలో కల్తీ జరిగిందని కేసుకు సంబంధించిన ప్రధాన మూలం 2024లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగిన పరిణామాలే. చంద్రబాబు హయాంలో సప్లై అయిన నెయ్యి ట్యాంకర్ నుంచి తీసుకునే శాంపిల్పై చేసిన పరీక్షల చుట్టూనే ఈ కేసు నడుస్తుంది. జవాబు చెప్పవలసిన బాధ్యత చంద్రబాబుది అయితే 2024 జూన్ 12, 21, 25 తేదీల్లో జూలై 4 లడ్డు ప్రసాదం తయారు కోసం టీడీడీకి వచ్చిన ట్యాంకర్లపై స్థానికంగా ఉన్న టీడీడీ ల్యాబ్లో పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షలో పాస్ అయిన తర్వాతనే వినియోగించడం జరిగింది. తర్వాత 2024 జూలై 6లో వచ్చిన 2 ట్యాంకర్లు, జూలై 12 వచ్చిన 2 ట్యాంకర్లు నెయ్యి పైన టీటీడీ స్థానిక ల్యాబ్లోనే పరీక్షలు నిర్వహించారు. నాణ్యత లేదని, నిర్దేశించిన పరిణామాలలో లేవని వాటికి టీటీడీ గోడౌన్ నుంచి తింపి వెనక్కి పంపడం జరిగింది. ఆ మేరకు సంబంధించిన కంపెనీలకు కూడా మెయిల్ పెట్టడం జరిగింది. కానీ తిప్పిన ట్యాంకర్లు జూలై 27, 2024 తెల్లారుజామున శ్రీకాళహస్తి రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వద్ద వైష్ణవి డైరీకి 2 కిలోమీటర్ల దూరంలో పార్కు చేసి మళ్ళీ వాటిని తిరిగి టీటీడీకి దొడ్డిదారిన పంపడం జరిగింది. అంటే ఈ కేసు మూలమైన కల్తీ జరిగింది. ఆరోపణలు నెయ్యి ట్యాంకర్లు వచ్చింది చంద్రబాబు హయాంలోనేది. టీటీడీ ల్యాబ్ పరీక్షలో ఫెయిల్ కావడంతో వాటిని తిప్పి వెనక్కి పంపడం జరిగింది. చంద్రబాబు నాయుడు హయాంలో మళ్ళీ అదే ట్యాంకర్లు తిరిగి దొడ్డిదారిన టీటీడీలోనికి వచ్చిందని చంద్రబాబు హయాంలోనే మళ్ళీ కల్తీ ఆరోపణలను సమాధానం చెప్పవలసింది చంద్రబాబు నాయుడే కదా, ఆయన టైంలో జరిగింది. ఈ కల్తీ నెయ్యికి కేసు మూలం కీలకమైన ప్రశ్నలకు ఎప్పుడైనా చంద్రబాబు సహా టీడీపీ కూటమిలోని వ్యక్తులు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. దీనికి సంబంధించి ఛార్జ్షీట్ ఏముందనేది ఈ దిగువన గమనించగలరు. ఇన్వెస్టిగేషన్ రివాల్డ్ దట్ 25/7/2024 TTD rejected the 4 green tankers, 5th and 8 tankers supplied by the MSAR Daily Food Private Limited A1 based on the NDDB Calif lab test report and asked them to lift the said 4 tankers immediately from TDD marketing godown, and same was communicated to AR Dairy Food Private Limited. అంటే వాళ్ళకు ఈ మెయిల్లోనే వాళ్ళకు పంపించడం జరిగింది. ఇది కల్తీ జరిగింది, తీసుకొని పోయింది. ఈ ఆరోపణలున్న 4 ట్యాంకర్లను జూలై 25, 2024లో టీటీడీ గోడౌన్ నుంచి వెనక్కి పంపారు. మే 5న 2025లో దాఖలు చేసిన మొదటి ఛార్జ్షీట్లో సిబిఐ సిట్ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే వైష్ణవి డైరీ స్పెషల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంజాయిడ్ టు ది
deliberated to scheme to the resupply the ghee in 4 tankers of AP dairy that had been rejected by the TTD on the ground of adulteration. వాళ్ళ దగ్గర నుంచే పంపించడం జరిగింది. కానీ తెలుగుదేశంలో జరిగిన ఈరోజు మా మీద మాట్లాడడం జరుగుతుంది. అంటే మనం ఒక్కసారి ఆలోచించాల్సింది ఒకటే, చంద్రబాబు నాయుడు హయాంలో జరిగితే ఏదో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో దురదృష్టం, మా దురదృష్టం మమ్మల్ని ఈ ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన ఈ అబద్ధపు హామీలను నమ్మి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ సిక్స్లు ఇస్తామని ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి పథకాలే వస్తాయి, అదే చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశానికి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి పథకాలతో పాటు సూపర్ సిక్స్లు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళందరూ కూడా నెలకు 1500, సంవత్సరానికి 18,000, ఇంట్లో నలుగురు ఉంటే దగ్గర మొత్తం 72,000 వస్తాయి. ఎందుకో ఒకటి సరే ఒకసారి చూస్తామని అందరూ ఓట్లు వేయడం జరిగింది. దాంతోపాటు ఏదో మందు బాబులంతా ఏదో మేమేదో అన్యాయం చేసినాం, వాళ్ళని ఏదో క్వాలిటీ మంది ఇవ్వలేదని వాళ్ళు ఫీల్ అయిపోయి మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు వస్తానే మాకు మొత్తం క్వాలిటీ మంది ఇస్తాం, తక్కువ రేటుకి ఇస్తానంటే పాపం తాగే వాళ్ళందరూ ఏదో చంద్రబాబు నాయుడు ఏదో పాపం వాళ్ళ మీద దయ చూసి ఇస్తున్నాడు అనే పరిస్థితి. వాళ్ళు కూడా లాస్ట్కి పరిస్థితి చూసి ఇప్పుడు వాళ్ళకు కూడా మొత్తం అన్ని రేట్లు పెంచేసి మందును వాళ్ళకు కూడా చేయడం జరిగింది. అంటే ఏ ముఖ్యమంత్రి అయినా మనం చూడండి, నేను ఆ డెవలప్మెంట్ చేస్తా ఈ డెవలప్మెంట్ చేస్తాను ముఖ్యమంత్రి చూసాను, కానీ నాణ్యమైన మందు ఇస్తాను, బాగా తాగండి, బాగా మీ ఇంట్లో మీ పిల్లలను బాగా సతాయించని చెప్పిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారిని చూస్తాను.